నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి జరిగిందో లేకపోతే అధికార దుర్వినియోగం జరిగిందో వాళ్ళందరికి సంబంధించి వన్ బై వన్ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. వచ్చిన తర్వాత అవి నీరు గారిపోవటం ఒకటి, కొన్ని జరుగుతున్నాయి అనుకోండి. కొంతమందిది అయితే అసలు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందే అంది, వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎక్కడొకటి సేఫ్గా ఉండటం. సో ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్కరి మీదే పడుతుందంటారా? ఇది ప్రెషర్ ఎక్కువ పడుతుందంటారా లేకపోతే భారం? అంటే ప్రస్తుతానికైతే అంజీ గారు అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే కానీ చుట్టూ చాలా మంది ఉన్నారు. అలా చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఉన్నా కూడా వీళ్ళ ముగ్గురే కనబడతారు మీకు. ఓకే, ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఆయన విద్యార్థి, ఇంకా పూర్తిగా శాఖ మీద ఇంకా పట్టు రాలేదు. ఎటు నుంచి మొదలుపెట్టి ఎటు వెళ్ళాలనేటువంటిది 3 నెలలే అయింది. సరే, లోకేష్ గారు ఏంటంటే ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రజా దర్బార్ పెట్టుకొని ఆయన బాటలో ఆయన వెళ్తున్నాడు. కానీ వివిధ బోలెడని శాఖలు ఉన్నాయి అక్కడ. విచిత్రమైన విషయం ఏంటంటే గతంలో ఒక ప్రభుత్వం ఏదన్నా పాలించిందంటే కొంత అవినీతి జరిగిందంటే ఒక శాఖలోనో 2 శాఖల్లోనో జరిగి ఉండేది. కానీ ఇప్పుడు ఈ శాఖ ఆ శాఖ అని లేకుండా దేంట్లోనూ స్కామ్ జరగనటువంటి శాఖ లేకుండా పోయింది ఈ గత 5 సంవత్సరాల్లో. మీరు రోజా గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆడుదాం ఆంధ్ర అన్నారు, విడుదల రజనీ గారి దగ్గర నుంచి చూసాం మనం. అట్లాగే పౌర సరఫరాలు చూసాం, మైన్స్ చూసాం, తర్వాత లిక్కర్ చూసాం. ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఎర్రచందనం చూసాం, అటవీ శాఖ. స్కామ్ లేనటువంటి శాఖ లేదు మీకు అన్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? ఈ వచ్చినటువంటి అక్రమార్కుల భరతం వెంటనే పట్టేస్తారు, వీళ్ళందరినీ బొక్కలో వేసేస్తారు అనేటువంటిది కామన్ మ్యాన్ యొక్క ఆలోచన. కానీ తాడు బొంగరం లేకుండా అయిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎటు నుంచి మొదలు పెట్టాలో కొంచెం అయోమయంతో ఆయన నిదానంగా ఒక్కొక్కదాన్ని సెట్ చేసుకుంటూ ఇప్పటికీ ఒక దిశ అనేటువంటిది రాష్ట్రానికి 100 రోజుల్లో తీసుకొచ్చి, అటు కేంద్ర ప్రభుత్వంలో మన అవసరం ఉంది కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల మీద ఒక అష్యూరెన్స్ తెచ్చుకొని కొంచెం కుదురుపడ్డారు. కానీ కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుందంటే వచ్చి రాగానే నాదెళ్ల మనోహర్ గారు చాలా ఫోర్స్గా ఆయన శాఖకి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి వేలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, అక్రమ బియ్యాన్ని అక్కడ పట్టుకున్నారు కాకినాడ దగ్గర. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇంకేముంది లోపలేసేస్తారన్నంత హడావుడైపోయింది. బట్ ఇవాల్టి వరకు నిన్నగాక మొన్న వచ్చిన జత్వాని కేసులో 3 ఎస్పీలు సస్పెండ్ అయ్యారు. కానీ అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు బయట. అలాగే ఆడుదాం ఆంధ్రాలో పక్కాగా అవినీతి జరిగింది, ఇచ్చిన కిట్లలో కానీ మిగతా వాటిల్లో కానీ ఏమీ జరగలేదనేటువంటిది చూసి 100 కోట్ల నుంచి 150 కోట్లు స్కామ్ అన్నారు. రోజాని ఇంకా వేసేస్తారన్నారు. ఆవిడ చక్కగా తమిళనాడు వెళ్ళింది, గుళ్ళని తిరిగింది, వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ 4 పదును పెట్టి మళ్ళీ విమర్శలు మొదలుపెట్టింది. ఏం జరగలేదనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లారీలన్నీ పట్టుబడిపోయినాయి అక్కడ ఎర్రచందనంతో నేపాల్ బార్డర్లో. ఇంకేముంది ఆయన మీద చర్య అన్నాడు, ఏమీ కనపడలేదు. ఇలా వన్ బై వన్ చూసుకుంటుంటే ఒక పక్కనేమో చర్యలు ఉండలేదు, ఇంకొక పక్కన ఎవరి మీదైనా చర్యలు ఉంటాయంటే వాళ్ళు ముందే పారిపోతున్నారు, లేదా యాంటిసిపేటరీ బయలు తెచ్చుకుంటున్నారు, లేకపోతే మనుషులు కనపడకుండా పోతున్నారు. ఇప్పుడు మొన్న చూడండి, దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, తర్వాత ఇతను మన జోగి రమేష్ అంజనం వేస్తే మాయమైపోయారంటారు చూసారా, అలా కంటికి కనపడకుండా మాయమైపోయారు. మళ్ళీ వెంటనే వచ్చారు, కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి పాజిటివ్గా రాగానే మళ్ళీ మంత్రం వేసినట్టు ప్రత్యక్షమయ్యారు. అవును. అంటే ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే నిజంగా యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుందా, వీళ్ళకి ఎవరైనా ఇన్ఫర్మేషన్స్ లీక్ చేస్తున్నారా ముందే డిపార్ట్మెంట్లో, ఇంకా వాళ్ళ ప్లాంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారా అనేటువంటిది అనుమానాలు వస్తున్నాయి. దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ ఇన్ని జరిగినప్పుడు పవర్ఫుల్గా యాక్ట్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది హోమ్ డిపార్ట్మెంట్. ఆ విషయంలో అనిత గారు ఆవిడ ఎఫిషియెంట్ అయినా లేకపోతే మంచి డైనమిక్ లీడరే, దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ హోంశాఖని హ్యాండిల్ చేసేంత సామర్థ్యం ఆవిడకు ఉందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా కామన్ పీపుల్ నుంచి వినపడుతున్నాయి. రాష్ట్రం ఇంత దారుణమైనటువంటి అవినీతిలో మునిగిపోయినప్పుడు దాన్ని వెలికి తీయాల్సినటువంటి ఈ శాఖ ఏదైతే ఉందో
ఆ హోంశాఖకి అనిత గారు తనకి మినిస్టర్గా ఇదే ఫస్ట్ టైం కదా. అవును. సో ఇప్పటికి కూడా ఇంకా ఆ శాఖ మీద పట్టు వచ్చినట్టుగా కనబడట్లేదు. ఏమున్నా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారే యాక్షన్స్ తీసుకుంటున్నారు. కానీ ఆ హోమ్ మినిస్టర్ అనేటువంటి ఆవిడ గతంలో ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో పేరుకి నామకే వాస్తేగా ఉన్నారు చూసారా ఇద్దరు లేడీ హోమ్ మినిస్టర్స్, అలాగే ఈవిడ కూడా అవుతుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు జరిగినటువంటి ఈ పీరియడ్లో మనకు అనిపిస్తోంది. కాబట్టి చాలా బలమైనటువంటి హోమ్ మినిస్టర్ ఉంటే తప్పితే ఇలాంటి సందర్భాల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేయాల్సిన వ్యవహారాలు బోల్డ్ ఉన్నాయి. ఇవాళ అనేకమైనటువంటి సవాళ్ళు, అమరావతి పునర్నిర్మాణం, పోలవరాన్ని కంటిన్యూ చేయటం, అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు 5 సంవత్సరాల్లో. 20 లక్షల ఉద్యోగాలంటే ఎన్ని పరిశ్రమలు వస్తే మనకి రావాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖలు చంద్రబాబు నాయుడు గారే హ్యాండిల్ చేస్తున్నారు అనేటువంటి మాట రాకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఇంకా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటున్నారు. నేను ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి నేను అనుభవం తెచ్చుకుంటున్నాను అన్నారు. లోకేష్ గారు ఆయన పని ఆయన ఏదో అంత ప్రజా దర్బార్లు అని అవన్నీ చేసుకెళ్తున్నారు. మిగతా మినిస్టర్ల యాక్టివిటీస్ అనేవి కనపడట్లేదు, ఇంతవరకు స్టార్ట్ అవ్వలే వాళ్ళని. ఒక నాదెళ్ల మనోహర్ గారు మాత్రం ప్రోయాక్టివ్గా ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. పైగా చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్ కొన్ని ఛాలెంజ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ న్యూ కమర్స్. 17 మంది కొత్త మంత్రులు, దాంట్లో కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే కూడా మినిస్టర్లు అయ్యారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు యాక్టివ్గా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ మంత్రిత్వ శాఖను కనుక తీసుకోకపోతే ప్రభుత్వమే అసమర్థంగా ఉందా అనేటువంటి భావన ప్రజలకు కల్పించినట్టు అవుతుంది. గతంలో చూడండి, ఏ మినిస్టరు బయటకు వచ్చి తన శాఖకు సంబంధించినటువంటి సమీక్ష చేసి ఒక విలేకరుల సమావేశం చేసింది మనం చూడలే గత 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే ఇది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ప్రతి 15 రోజులకో 20 రోజులకో ఒక మంత్రి బయటకు వచ్చి తన శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాల్లో జరిగింది ప్రెస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలుస్తుంది. లేనప్పుడు ఏంటంటే అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి అనేటప్పటికి ఏంటంటే పాలన కుంటుపడుతుంది, దెబ్బతింటుంది. ముఖ్యంగా మిగతా శాఖలు ఎలా ఉన్నా కూడా హోంశాఖ ఇవాళ ఉన్నటువంటి ఇది ఏంటంటే నీడ్ ఆఫ్ ద అవర్. ఈ అక్రమార్కులందరినీ కూడా ఇది చేయాలి అంటే ఏంటంటే హోంశాఖ గట్టిగా ఉండాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఎటు చూసినా అన్నీ బొక్కలే, ఎటు చూసినా అంత అవినీతి మయం అయిపోయినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇవాళ బర్నింగ్ టాపిక్ తిరుమల కొండ మీద జరిగినటువంటి అపచారం, ఇది ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి తీసుకెళ్ళి ఎలా శిక్షించాలనేటువంటిది పెద్ద అయోమయంగా ఉంది కదా. కాబట్టి ఇలాంటప్పుడు హోమ్ మినిస్టర్ రోల్ అనేటువంటిది చాలా ప్రముఖంగా ఉంటుంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏదన్నా ఆవిడికి సరైనటువంటి శాఖ, ఎందుకంటే షీఈ్ ఎ టాలెంటెడ్ లేడీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. బట్ హోమ్ శాఖని కంట్రోల్ చేసే అంత ఇది ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే సామాజిక సమీకరణాలు, ఆడాళ్ళ మగాళ్ళ ఈ క్యాలిక్యులేషన్స్తో వెళ్తే కుదరదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పునరాలోచన చేస్తారేమో చూడాలి.